హాయ్ అండి. నేను ఎప్పుడు చపాతీ చేసినా నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి. నెయ్యి ఆ నెయ్యితోని కాలుస్తాను. అలా అయితే నాకు తిన్న సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మ్యాక్సిమం నెయ్యితోనే చపాతీ కాలవడానికి ట్రై చేయండి అండి, చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ నెయ్యి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, నేను నెయ్యితోనే కాలుస్తాను చపాతీ. మీరు ఫస్ట్ వీడియోలో టీ కప్పుతో కనిపించాను చూడండి. నాకు ఫస్ట్ మార్నింగ్ లేగానే టీతో స్టార్ట్ అయిపోద్దండి. ఆ టీ తాగితే నాకు కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అది బ్యాడ్ హ్యాబిట్ అని కూడా తెలుసు, కాకపోతే ఏం చేయాలండి. ఇంకా ఫస్ట్ లేగానే పాలు ఎక్కడ తెచ్చేసుకొని మా ఇంటి ఓనర్ వాళ్ళు మాకు పాలు పోస్తారండి. ఆ పాలు అయితే తెచ్చుకొని టీ తాగినాక అప్పుడు వంట బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేస్తానండి. ఇంకా వాళ్ళు మా పిల్లలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకప్పుడు నేను స్లోగా కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు మిగతా పనులన్నీ చేసుకుంటానండి. ప్లీజ్ అండి, లైక్ చేయకపోయినా పర్లేదు, మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నాకు తోచింది నాకు నచ్చింది నేనైతే చేస్తున్నానండి వీడియో. మీకు నచ్చమైనా పర్లేదు, మీకు నచ్చాలని కూడా లేదు. మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు. కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ అండి. ఎప్పటి నుంచో నేను వీడియోస్ చేద్దాం అనుకోవడం, మళ్ళీ డిలీట్ చేసేయడం ఏంటంటే, వీడియోస్ పెట్టినా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఏదైనా చేయాలన్నా కానీ భయం ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ కామెంట్స్కి భయపడి ఏదన్నా చేయాలన్నా కూడా నాలాంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉంటారండి. ప్లీజ్ మీకు నచ్చకపోయినా లైక్ చేయకండి, స్కిప్ చేసేయండి, కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఆ బ్యాడ్ కామెంట్స్ వల్ల చాలామంది లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు నచ్చకపోతే చూడకుండా వదిలేయండి, స్కిప్ చేసేయండి. అలా అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల అండి గ్యాస్ అయిపోద్దాము. Đó nhá này.